హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ మాస్టర్ తెలుగు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఈ వీడియోస్లో క్యాండిల్ స్టిక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే కొన్ని స్ట్రాటజీస్ కూడా డిస్కస్ చేస్తాము. ఈరోజు మనం ఈ వీడియోలో బేసిక్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి నేర్చుకుందాము. చాలామంది ఈ మధ్య రీసెంట్గా ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యారు. అంటే ఎక్కువ ఈ లాక్డౌన్ వల్ల చాలా డీమ్యాట్ అకౌంట్స్ ఎక్కువగా ఓపెన్ అయ్యని జీరోదా వాళ్ళు కూడా అనౌన్స్ చేశారండి. సో ప్రతి ఒక్కరూ ఆ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, కానీ ఆ ట్రేడింగ్ చేయడం వల్ల ఎంత అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, యాజ్ ఎ ట్రేడర్ ఎంత మనం పే చేయాలి, యాజ్ ఎ ఇన్వెస్టర్ ఎంత పే చేయాలి, అది మనం తెలుసుకోవాలి అంటే ఈ ప్లేలిస్ట్ మనం వాచ్ చేయొచ్చండి. సో ఈరోజు మనం ఓన్లీ బేసిక్స్ డిస్కస్ చేస్తాము. సో వాట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్? సో ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ లెవైడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్క పర్సన్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎర్న్ చేస్తున్న మనీలో కొంత అమౌంట్ మనం గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మనం పే చేయాల్సి వస్తుందండి. సో ఎందుకు పే చేయాలి అంటే గవర్నమెంట్ సెవరల్ స్కీమ్స్ రన్ చేస్తుందండి. ఇప్పుడు ఫ్రీగా మనకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ స్కూల్స్లో, అలాగే ఫ్రీగా హెల్త్ ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ యూజ్ చేసుకొని. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని మనం వాటి యొక్క లబ్ధి మనం పొందాలి అంటే వీ నీడ్ టు పే ఇన్కమ్ ట్యాక్స్ టు ది గవర్నమెంట్ రెగ్యులర్లీ. సో ఎవరు ఎంత పే చేయాలి అనేది మనం ఫస్ట్గా తెలుసుకోవాలండి. సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఇన్ ఇండియా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021. సో మనకి ఈ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో గవర్నమెంట్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టిందండి. అవి కాకుండా ముందుగా ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ పరంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయొచ్చు, అలాగే కొత్తమైన పే చేయొచ్చు అని గవర్నమెంట్ మనకే ఆప్షన్ ఇచ్చింది. సో ఫస్ట్ మనం ప్రీవియస్ డిస్కస్ చేద్దాము. సో ఎవరైనా ఒక ఇండివిజువల్ ఒక పర్సన్ కన్సిడర్ చేసుకుంటే ఏజ్ అప్ టు 60 years. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ బిట్వీన్ 0 to 2.5 lakhs, అంటే 2.5 lakhs బిలో ఉంటే ఇన్కమ్, అతను గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ కూడా మనం పే చేయవసరం లేదండి. అలా కాకుండా అతని ఇన్కమ్ ఒకటి 2.5 నుంచి 5 lakhs మధ్యలో ఉంటే, సో ప్రీవియస్గా 2.5కి మనం ఏమీ పే చేయము. 5% ఆఫ్ ది అమౌంట్ బై విచ్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 2.5 lakhs, ఏదైతే మనకి 2.5 lakhs నుంచి 5 lakhs మధ్యలో ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్కి 5% మనం పే చేయాల్సి వస్తుందండి. సో 5% ఆఫ్ ది 2,50,000 అమౌంట్ మనం పే చేయాల్సింది. అలా కాకుండా ఆ యొక్క పర్సన్ ఇన్కమ్ మనకి 5 నుంచి 10 lakhs ఉందనుకోండి, 5 నుంచి 10 lakhs మధ్యలో ఉంటే, సో అతను ఎంత పే చేయాల్సి వస్తుందంటే ఈ ప్రీవియస్గా 2.5 నుంచి 5 lakhsకి 5% అంటే 12,500 పే చేసి, రిమైనింగ్ 5 నుంచి 10 lakhsకి 20% అండి, అంటే లక్షకి 20,000. సో 5 లక్షలకి టోటల్గా 1 lakh. 1 lakh ప్లస్ 12,500 అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందండి గవర్నమెంట్కి. ఎప్పుడు? ఇఫ్ ద ఇన్కమ్ ఈజ్ బిట్వీన్ 5 lakhs to 10 lakhs. అలా కాకుండా అతని యొక్క ఇన్కమ్ అనేది అబౌవ్ 10 lakhs ఉంటే అతను ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందంటే 1,12,500 ప్లస్ 30% ఆఫ్ ది అమౌంట్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 10 lakhs. సో 10 lakhs బిలో వరకు ఎంత పే చేస్తున్నాం మనం? 1,12,500 ప్లస్ 30% ఆఫ్ ది అమౌంట్, అంటే ఎంతైతే 10 lakhsకి అబోవ్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్కి 30% ఆఫ్ ది అమౌంట్ మనం ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుందండి. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఎవరైనా ఒక ఇండివిజువల్కి బిలో 60 years అండి, అంటే సీనియర్ సిటిజన్ కాకపోతే. అలా కాకుండా సీనియర్ సిటిజన్కి కూడా కొన్ని వేరేగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయండి. సో సీనియర్ సిటిజన్స్కి అయితే ఆ ఏజ్ మనం కన్సిడర్ చేసి 60 to 80 years వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా పే చేయాలి అంటే 0 నుంచి 3 lakhs ఆ సీనియర్ సిటిజన్ యొక్క ఇన్కమ్ అయితే ఎటువంటి ట్యాక్స్ కూడా మనం పే చేయవసరం లేదండి. అలా కాకుండా ఆ సీనియర్ సిటిజన్ యొక్క ఇన్కమ్ అనేది 3 lakhs నుంచి 5 lakhs మధ్యలో ఉంటే ఈ అమౌంట్, ఈ 2 lakhsకి 5% మనం ట్యాక్స్ పే చేయాలి. అంటే 5% అంటే ఈ 2 lakhsకి 10,000 మనం పే చేయాల్సి వస్తుందండి. అలా కాకుండా ఇఫ్ ద ఇన్కమ్ ఈజ్ బిట్వీన్ 5 lakhs and 10 lakhs, సో ప్రీవియస్గా 3 నుంచి 5కి 10,000 మనం పే చేసి ప్లస్ 20% ఆఫ్ ది అమౌంట్, 5 లక్షల నుంచి 10 లక్షలకి
20% అంటే మళ్ళీ మనం 1,00,000 వస్తుందండి. ఓకే, అంటే 1,10,000 ఇన్కమ్ ట్యాక్స్ కింద ఈ సీనియర్ సిటిజన్ పే చేయాల్సింది వస్తుంది. ఇప్పుడు ఇఫ్ ద ఇన్కమ్ ఈజ్ బిట్వీన్ 5 lakhs and 10 lakhs. అలా కాకుండా ఒక సీనియర్ సిటిజన్ యొక్క ఇన్కమ్ 10 lakhs కన్నా ఎక్కువగా ఉంటే 1,10,000 ప్లస్ 30% ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ది ఇన్కమ్ ఎక్సీడ్స్ 10 lakhs. ఓకే, సో ఒక ఇండివిజువల్కి ఇన్కమ్ ట్యాక్స్ లెవరేట్స్ ఈ విధంగా ఉంటాయి, ఈ టేబులర్ ఫార్మాట్లో ఉన్నాయి. అలాగే సీనియర్ సిటిజన్కి ఈ టేబులర్ ఫార్మాట్లో ఉన్నాయండి. ఎక్కడంటే కన్సిడరేషన్ ఓన్లీ ఇక్కడ 3 lakhs వరకు వాళ్ళు కన్సిడర్ చేశారండి. సో దేర్ ఈజ్ వన్ మోర్ గ్రూప్ ఉందండి, అదేంటంటే సీనియర్ సిటిజన్కి ఇంకో గ్రూప్ ఉంది, అది అబోవ్ 80 years వాళ్ళకి కూడా వేరే టేబుల్ ఉంది. సో అబోవ్ 80 years వాళ్ళు ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తారని నేను అనుకోవట్లేదు, అందుకే ఆ వీడియో నేను డిస్కస్ చేయట్లేదు వాటి యొక్క టేబుల్ అనేది. సో ఇక్కడ ఒక నోట్ ఉందండి, ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఈజ్ బిట్వీన్ 2.5 to 5 lakhs, మనం ఎంత పే చేస్తున్నాము? 2.5 నుంచి 5 lakhs ఉంటే 5% ఆఫ్ ది అమౌంట్ మనం పే చేస్తున్నాం. ఏదైతే 5% అమౌంట్ పే చేస్తున్నామో 12,500, ఆ అమౌంట్ మొత్తం మనం ఏదైనా ప్రూఫ్ చూపించుకొని, ఒక ఎల్ఐసి పాలసీ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఏదైనా పాలసీ చూపించుకొని ఆ 5% ఆఫ్ ది అమౌంట్ మనం మళ్ళీ రిఫండ్ చేసుకోవచ్చండి. ఓకే, అది ఒక బెనిఫిట్ ప్రొవైడ్ చేశారండి. ఎవరికంటే ఎవరైతే 5 lakhs కన్నా బిలో ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి ఈ 5% ట్యాక్స్ రిబేట్ అనేది ఈ బెనిఫిట్ ఇచ్చారండి. ఓకే, సో ఏవైతే ఈ 2 slides డిస్కస్ చేసామో అవి ఓన్లీ ఓల్డెన్ రూల్స్ అండి. అలా కాకుండా కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రేమ్ ఒకటి స్ట్రక్చర్ ఫ్రేమ్ చేశారు లేటెస్ట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో. ఆ రూల్స్ చూడాలి అంటే 0 నుంచి 2.5 lakhs వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేయవసరం లేదు. అలా కాకుండా నెక్స్ట్ 2.5 lakhs to 5 lakhs అనుకోండి, 5% సేమ్ ప్రీవియస్గా ఏదైతే అమౌంట్ ఉందో సేమ్ 5% మనం ఇక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఎవరికి? 2.5 నుంచి 5 lakhs వరకు. సో కానీ ఇక్కడ నుంచి కొత్త రూల్స్ ఫ్రేమ్ చేశారండి. ఎవరైతే ఇన్కమ్ అనేది 5 lakhs నుంచి 7.5 lakhs ఉంటుందో వాళ్ళకి ఈ 12,500 ప్లస్ 10% ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ విచ్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 5 lakhs. సో ప్రీవియస్గా 5 నుంచి 7.5 అనేది డివిజన్ లేదండి. 5 నుంచి 10 lakhs వరకు ఒకే దాంట్లో వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేశారంటే 5 నుంచి 7.5 అలాగే 7.5 నుంచి 10 వరకు స్ప్లిట్ చేశారు. సో ఈ స్ప్లిట్ చేసిన కూడా ప్రీవియస్గా మనం 5 నుంచి 10 lakhs ఎంత పే చేసేవారు? మేము 20% మనం పే చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ స్ప్లిట్ చేసిన తర్వాత ఏమైందంటే 5 నుంచి 7.5 వాళ్ళకి ఓన్లీ 10% మనం ట్యాక్స్ పే చేస్తున్నామండి. అంటే 12,500 ప్లస్ 10% ఆఫ్ ది అమౌంట్ విచ్ ఎక్సీడ్స్ 5 lakhs. అంటే 5 lakhs నుంచి 7.5 lakhsకి ఎంతండి? 2.5 lakhs. ఆ 2.5 lakhsకి 10% మనం ఎక్స్ట్రాగా దీనికి యాడ్ చేసి మనం పే చేయాల్సి వస్తుందండి. సో ప్రీవియస్ దాంట్లో 20% యాడ్ చేయాల్సింది, పే చేయాల్సింది, ఇక్కడ ఓన్లీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారండి. నెక్స్ట్ అలాగే సెకండ్ వేరే కేటగిరీ 7.5 lakhs నుంచి 10 lakhs వాళ్ళకి ఏం చేశారంటే 37,500 ప్లస్ 15% అండి. ఇది కూడా కొంత పర్సెంట్ తగ్గినట్టేనండి ప్రీవియస్ వాళ్ళకన్నా. ఓకే, నెక్స్ట్ అలాగే 10 lakhs నుంచి 12.5 lakhs వాళ్ళకి ఏంటంటే 75,000 ప్లస్ 20% ఆఫ్ ది అమౌంట్ బై విచ్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 10 lakhs. సో ప్రీవియస్గా 10 lakhs కన్నా అబోవ్ వాళ్ళకి ఏం చేస్తే 30% మనం పే చేయాల్సి వచ్చేది. కానీ అబోవ్ 10కి ఇక్కడ ఏంటంటే అబోవ్ 10 అండ్ బిలో 12.5 ఉన్న వాళ్ళకి ఓన్లీ 20% అండి. అలాగే 12.5 to 15 వాళ్ళకి ఏంటంటే 25% మనం పే చేయాల్సి వచ్చింది. సో ఫైనల్గా అబోవ్ 15 lakhs ఉంటే 1,87,500 ప్లస్ 30% ఆఫ్ ది అమౌంట్ విచ్ ఎక్సీడ్స్ 15 lakhs అండి. ఓకే, అంటే 15 lakhs వరకు ఎంత పే చేయాల్సి వస్తుంది? 1,87,500 ట్యాక్స్ పే చేయాలి. రిమైనింగ్ ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మనం 30% మనం పే చేయాల్సి వస్తుందండి. సో ఇవి బేసిక్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండి. సో మీకు ఇన్కమ్ ఎర్న్ చేసి ఇంత అమౌంట్, ఒక పర్టికులర్ అమౌంట్ ఎర్న్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ మనం ట్యాక్స్ రూపంలో కట్టాలి అనే దానికి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందండి.
నెక్స్ట్ అలా కాకుండా ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళు కానీ ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి నేను నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం అవి అప్లోడ్ చేస్తానని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.